నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రధానంగా ఏ మీడియా చూసినా, ఏ వార్తలు చూసినా, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఎక్కడ చూసినా ఒక వార్త కనబడతా ఉంది. నిన్న కవిత చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు పెద్ద దుమారం రేగుతూ ఉన్నాయి. కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చలకు దారితీస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే కవిత చేసిన దాంట్లో ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు ఒకటి చూస్తే, హరీష్ రావు లేదంటే సంతోష్ రావు పైన చేసిన వ్యాఖ్యల్ని కొంత పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే అది కుట్ర జరిగింది అని చెప్పేసి ఏదో మాట్లాడినటువంటి మాత్రాన కుట్ర జరిగిందా లేదా అన్న విషయం పక్కన పెడితే, అక్కడ పార్టీకి సంబంధించినటువంటి వ్యాఖ్య కవిత చేసింది. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి వ్యాఖ్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు కూడా పలు చోట్ల ఆందోళనలు కూడా చేస్తూ ఉన్నారు. కవిత పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చాలామంది నేతలు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా. నేను గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. అయితే పార్టీ దీనిపైన రియాక్షన్ ఏంది? పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం నిన్న దాదాపుగా కూడా రాత్రి సమయాల్లో కూడా చర్చలు సుదీర్ఘంగా కొనసాగినాయి. సుదీర్ఘమైనటువంటి చర్చలు కొనసాగిన నేపథ్యంలో కవిత పైన అనర్హత వేటేస్తారా, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, షోకాజ్ నోటీసులు పంపిస్తారా? ఈ 3 పాయింట్లు ప్రధానంగా చర్చలలో కనబడతా ఉన్నాయి. అయితే షోకాజ్ నోటీసులు పంపాలంటే ముందుగా పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది ఉండాలి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది లేదు. క్రమశిక్షణ కమిటీ అనేది లేకపోవడం వల్ల నోటీసులు ఇవ్వడానికి ఛాన్స్ లేదు. మరోవైపు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటే, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే ఒకవైపు పార్టీకి సంబంధించిన నాయకురాలు కావచ్చు, మరోవైపు మనం చూస్తే కేసీఆర్ కూతురు అక్కడ, అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురు పైన యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే అన్నా చెల్లెల పంచాయతీ కనబడుతుంది. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల. ఇది పెద్ద ఎత్తున దుర్మారం రేగింది. అన్న పైన చెల్లె పైన అన్న కాంట్రవర్సీ నడిచింది. ఇప్పుడు అదే సీన్ తెలంగాణలో రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సీన్కి సంబంధించినటువంటి అంశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఇప్పుడు ఇందులో ఎంటర్ కావాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎంటర్ అవుతాడు అని అంటే, పల్లాకు సంబంధం ఏంటి అని అంటే, పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఆయనే ఉన్నాడు. గతంలో ఒక ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఆయన సస్పెండ్ చేసిరు పార్టీ నుంచి. ఆ తర్వాత ఈటెల రాజేందర్కి సంబంధించిన విషయంలో కూడా పల్లా రాజేశ్వర రెడ్డి చేతుల పైనే ఒక లెటర్ రిలీజ్ అయింది. పార్టీలో మంత్రి పదవి నుంచి తొలగిస్తూ పార్టీ నుంచి కూడా రిమూవ్ చేసిర్రు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ పైన కూడా జరిగింది ఒకటి. ఇప్పుడు కవితకు సంబంధించినటువంటి ఎపిసోడ్ విషయానికి వచ్చేటప్పటికి, నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పల్లా రాజేశ్వర రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, దాంతోపాటుగా ఇంకో 2-3 నాయకులు కూడా ఉన్నారు. ఈ నాయకులతో పాటుగా దాదాపు కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ఏంది అసలు కవితకు సంబంధించి మరి ఎట్లా రియాక్షన్ తీసుకుందాం, కవిత పైన ఏమైనా అనర్హత వేటేద్దామా, కవితను సస్పెండ్ చేద్దామా పార్టీ నుంచి, పార్టీకి మరి నష్టం కలిగించే విధంగా కవిత మాట్లాడుతున్నది, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత. దాంతోపాటుగా మరొక వైపు మనం మాట్లాడుకుంటే ఎన్నికలకు దగ్గరకు వస్తూ ఉన్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఆ లోకల్ బాడీ ఎన్నికలపైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి వీటన్నిటిపైన మరి కవిత మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి పార్టీ చాలా సీరియస్గా చర్చలు నడిపిస్తూ ఉన్నాయి. రాత్రి పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళంతా కూడా ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఇదే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే
మళ్ళా కవిత రేపు మరొక కాంట్రవర్సీ చేస్తే ఇంకా పార్టీకి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక పార్టీ ఏం రియాక్షన్ తీసుకోబోతా ఉన్నది, ఇప్పుడు అదంతా కూడా ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పార్టీ రియాక్షన్ ఏంటి, పార్టీ ఎలాంటి రియాక్షన్ తీసుకోబోతా ఉన్నది, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎలాంటి రియాక్షన్ తీసుకోబోతా ఉన్నది, పార్టీ క్యాడర్ ఏ రియాక్షన్ తీసుకోబోతా ఉన్నది, ఇవన్నిటిపైన కూడా ఇప్పుడు చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే కవిత గతంలో చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి, హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి, కేసీఆర్ పక్కనే దయ్యాలు ఉన్నాయని చెప్పేసినటువంటి ఒక లెటరు, ఇవన్నీ కూడా చర్చలు దారితీసినాయి. ఇప్పుడు మళ్ళా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ ఉంటే పార్టీకి సంబంధించిన మనుగడ పైనే దెబ్బపడ్డది. ఎందుకు? కాంగ్రెస్ కక్షపూరితంగా చేస్తున్నటువంటి వైఖరికి సంబంధించి కాంగ్రెస్ ఇటువంటి దుర్మార్గ చర్యలు పడతా ఉన్నది. కాంగ్రెస్ ఇటువంటి సిబిఐకి కేసు అప్పయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు, అసలు పార్టీ ఉంటే ఎంత, కేసీఆర్ లాంటి నాయకుడి పైన సిబిఐ కేసులు వేసేంత శక్తి కాంగ్రెస్కు ఉన్నదా అన్నటువంటి యాంగిల్లో కవిత మాట్లాడుతున్నారు. కవిత మాట్లాడినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మరి పార్టీ నిర్ణయం ఏంది? పొద్దున లేస్తే రాత్రి దాకా తన సొంత కుటుంబం కన్నా ఎక్కువగా సంతోష్, హరీష్ రావు ఇద్దరు కూడా కేసీఆర్తోనే ఉంటారు. మ్యాక్సిమం సంతోష్ రావు అయితే కంప్లీట్గా నిత్యం కేసీఆర్ తప్ప వేరే జపమే లేదు. అట్లాంటి సంతోష్ పైన, హరీష్ రావు పైన, ఇద్దరి పైన కవిత చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మరి పార్టీ ఏం తీసుకుంటుంది, పార్టీ నిర్ణయం ఏంది? క్రమశిక్షణ కమిటీ లేనప్పుడు మరి మళ్ళా పల్లా రాజేశ్వర రెడ్డి చేతుల మీదగానే ఒక లెటర్ బయటికి రాబోతుందా? పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారా? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపైన ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీకి ఇప్పుడు కొంత చిక్కులో పడ్డటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కవిత ఒక తలనొప్పిగా మారిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కేసీఆర్ కూడా చాలా వరకు సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కేసీఆర్ కూడా కవిత పైన ఏదో ఒక రియాక్షన్ తీసుకోవాలన్నటువంటి యాంగిల్లోనే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సరే, పార్టీ పరంగా ఎటువంటి యాక్షన్స్ ఉండబోతా ఉన్నాయి. మరోవైపు వ్యక్తిగతంగా ఇంటికి సంబంధించిన వ్యక్తి కనుక ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి తీసుకోవాల్సినటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు పార్టీకి, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కేసీఆర్ నిర్ణయం, తుది నిర్ణయం ఏ ఉండబోతుంది అనేది ఇప్పుడు పెద్ద చర్చగా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి.